వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2023-24 సీజన్ మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు రబీ 2021-22 ఖరీఫ్ 2022 సీజన్లో అర్హత పొందిన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ముల పంపిణీకి రంగం సిద్ధమైంది. రైతు భరోసా సున్నా వడ్డీ రాయితీ కింద 65 లక్షల రైతు కుటుంబాలకు 1295 కోట్ల సాయం అందించనున్నారు. మూడో విడత రైతు భరోసా కింద 53.58 లక్షల మందికి 1079 కోట్లు సాయం అందిస్తారు. రబీ 2021-22 ఖరీఫ్ 2022కు సంబంధించి 10.79 లక్షల మందికి 216 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ము అందిస్తారు. ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్మును జమ చేయనున్నారు. ఎన్నికలకు ముందు ఏటా 12,500 చొప్పున 5 ఏళ్లలో 50,000 సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకంటే మిన్నగా ఏటా 3 విడతల్లో 13,500 చొప్పున 5 ఏళ్లలో 67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీ కంటే 17,500 ఎక్కువగా ప్రతి రైతుకు సాయం అందించి సీఎం జగన్ రైతన్నల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. భూ విస్తీర్ణంతో ముడిపెట్టకుండా చివరికి 5 సెంట్ల భూమి ఉన్న రైతుకు సైతం 13,500 చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా 2019-20లో 46,69,375 మందికి 6,173 కోట్లు, 2020-21లో 51,59,045 మందికి 6,928 కోట్లు, 2021-22లో 52,38,517 మందికి 7,017 కోట్లు, 2022-23లో 51,40,943 మందికి 6,945 కోట్ల చొప్పున పెట్టుబడి సాయం అందించారు. రెండు 2023-24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు 3,943 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు 2,205 కోట్లు సాయం అందించారు. మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు 1,080 కోట్లు జమ చేయనున్నారు. లబ్ధిదారుల్లో 51 లక్షల మంది భూ యజమానులు కాగా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాగుదారులు 1,64,705 మంది, దేవాదాయ అటవీ భూమి సాగుదారులు 93,600 మంది ఉన్నారు. తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో 95,642 మంది పెరగ్గా, రెండో విడతతో పోల్చుకుంటే మూడో విడతలో మరో 5,463 మంది పెరిగారు. మూడో విడత సాయంతో కలిపి ఏడాది 54 లక్షల మందికి 7,226.08 కోట్ల పెట్టుబడి సాయం అందించగా, ఈ 5 ఏళ్లలో సగటున 51.13 లక్షల మంది రైతు కుటుంబాలకు 67,500 చొప్పున 34,288 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించినట్టవుతుంది. వడ్డీ భారం తగ్గించడంతో పాటు రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా 2019 ఖరీఫ్ సీజన్ నుంచి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సీజన్లో 1,00,000 లోపు తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లించిన వారిలో ఈ క్రాప్ ప్రామాణికంగా అర్హులైన రైతుల పొదుపు ఖాతాలకు సీజన్ చివర్లో సున్నా వడ్డీ రాయితీని ఈ ప్రభుత్వం జమ చేస్తుంది. ఇలా ఇప్పటివరకు 74 లక్షల రైతు కుటుంబాలకు 1,835 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో చంద్రబాబు ఆయన పాలించిన 5 ఏళ్లలో 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన 1,180.66 కోట్లు కూడా ఉన్నాయి. తాజాగా రబీ 2021-22 సీజన్లో అర్హత పొందిన 4.48 లక్షల మంది రైతులకు 84.30 కోట్లు, ఖరీఫ్ 2022 సీజన్లో అర్హత పొందిన 6.31 లక్షల మందికి 131.68 కోట్లు వెరసి 10.79 లక్షల మందికి 215.98 కోట్లు జమ చేయనున్నారు. తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ 5 ఏళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు 2,051 కోట్లు జమ చేశారు. అదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 40.61 లక్షల మందికి 685.46 కోట్ల వడ్డీ రాయితీని మాత్రమే చెల్లించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రైతుల సంఖ్య రెట్టింపు కాగా వడ్డీ రాయితీ సొమ్ము 3 రెట్లు ఎక్కువగా అందించినట్లయింది.